హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా విజిట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక పథకం ప్రకారం మూవీ ఓటీటీలో చూసేసా. ఈ వీడియోలో రివ్యూ చూసేద్దాం. సాయిరామ్ శంకర్, సముద్రగని, భాను, సుధాకర్ గారు అండ్ ఇంకా కొంతమంది ఫెమిలియర్ తెలుగు యాక్టర్స్ యాక్ట్ చేసిన మూవీ ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్లాట్ వచ్చేసి సిద్ధు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీతని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని డేస్కి సీత కనిపించకుండా పోతుంది. అప్పటి నుండి సిద్ధు ఆల్కహాల్కి, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత నుండి సిద్ధుకు తెలిసిన వాళ్ళు మర్డర్ అవుతూ ఉంటారు. ఆ క్రైమ్ కేసెస్లో సిద్ధు సస్పెక్ట్ అవుతాడు. ఆ కేసెస్ నుండి తప్పించుకోవడానికి సిద్ధు ఏం చేశాడు, ఎలా తప్పించుకున్నాడు, అసలు ఆ మర్డర్స్ చేస్తుంది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఏంటి అనేది మూవీలోనే చూడాలి. ఇక మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ ఓల్డైనా బాగుంది అండ్ డైరెక్టర్ చాలా వరకు గ్రిప్పింగ్గా తీశారు మూవీని. అండ్ క్లైమాక్స్ దాకా ఆ సస్పెన్స్ని అయితే మెయింటైన్ చేశారు చాలా వరకు. సాయిరామ్ శంకర్, సముద్రగని యాక్టింగ్ బాగుంది. పటాస్ మూవీలో హీరోయిన్ కూడా ఉంది, తను కూడా తనకు ఇచ్చిన క్యారెక్టర్ వరకు బాగానే చేసింది. అండ్ కొంతమంది యాక్టర్స్ యాక్టింగ్ బాగుంది. ఇక నెగిటివ్స్ వచ్చేసి ఇది 10 years బ్యాక్ తీసిన మూవీ, బట్ రీసెంట్గానే రిలీజ్ చేశారు. మేబీ సమ్ అన్ఫోర్సీన్ రీజన్ అయ్యిండొచ్చు. సో అది మీకు మూవీ చూస్తుంటే విఎఫ్ఎక్స్ సీన్స్ అండ్ కొన్ని అదర్ సీన్స్లో తెలుస్తుంటుంది. కొంచెం ల్యాగ్ ఉంది, కొన్ని అన్వాంటెడ్ సీన్స్ అండ్ సాంగ్స్ ఉన్నాయి. అవి లేకుండా ఉంటే ఇంకా షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉండేదని నా ఫీలింగ్. డబ్బింగ్ అయితే చాలా చోట్ల అసలు సింక్లో లేదు, లిప్ సింక్ లేదు, కొంచెం చూసుకోవాల్సింది. డిఫెన్స్ లాయర్గా చేసిన యాక్టర్కి నత్తి పెట్టారు. దానికి మూవీకి ఎలాంటి లింక్ ఉండదు, ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. అండ్ కొన్ని సీన్స్ లాజిక్స్ లేకుండా ఉంటాయి, బట్ ఓవరాల్గా చూస్తే పర్లేదు, అవాయిడ్ చేయొచ్చు. కొంతమంది యాక్టర్స్ యాక్టింగ్ బాగాలేదు, అది మీరు మూవీ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇదంతా కాదు మూవీ చూడొచ్చా లేదా అంటే మూవీ అంత వర్స్ట్ అని లేదు, అలానే సూపర్ బంపర్ అని లేదు. అండ్ కొంచెం వైలెన్స్ అండ్ కొన్ని 18+ సీన్స్ ఉంటాయి అక్కడక్కడ. సో దాన్ని బట్టి చూడాలా వద్దని మీరే డిసైడ్ అవ్వండి. ఇది వచ్చేసి సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.